లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీ అఖైలలిషా గురుత్తమా నినున్ సేవింతు నిత్యంబు నా చేయంజొచ్చిన దుష్కృతాటవులకున్ జిచ్చై ప్రదీపింపుమా స్తోక కృపామృతం బిడి సదా నీ వైపు నా దృష్టులంజేయంగోరుచు సంస్మరించెదనిదన్ జేజేల నర్పించుచున్ జేజేల నర్పించుచున్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా లోకంలో స్వర్గ నరకాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ వీటి గురించి సత్యం కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఎంతో మంది అజ్ఞానంతో జడత్వంలో ఉంటూ ఆ అజ్ఞానమే సత్యమని భ్రమ చెందడం జరుగుతుంది. ఆ భ్రమలను తొలగించి సత్యాన్ని బోధించిన తత్వవేత్త మహాకవి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు. వీరు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 6వ పీఠాధిపతి. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో అన్యాపదేశము అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా అంటున్నారు: నరకము స్వర్గమున్నది జన ప్రకారంబులు పాప పుణ్యముల్ పొరయగా రాజకీయముల పోలెడు ఈ అధికారము ఎచ్చట ఎవ్వరుకి కురింతురు ఈ రుధిరవాటిని మానవుడొక్క నావయే నరకము స్వర్గ వీధులగనన్ జనునే అవి సంఘటించినన్. నరకము స్వర్గము ఉంది అని, ప్రజలు పాపపుణ్యాలతో వాటిని పొందుతారని, రాజకీయాలలాగా ఈ అధికారం కలుగుతుంది అని చెప్పి ఎక్కడ ఎవరు మోసగిస్తున్నారు? ఒకవేళ ఈ స్వర్గ నరకాలు అలా కలిగినట్లయితే మానవుడు భయంకరమైన ఈ రక్త సముద్రంలో ఒక నావగా ఈ స్వర్గ నరకాలను దర్శించడానికి వెళ్ళగలడా అని దీని భావం. ఈ పద్యాన్ని మనం మరింత వివరించుకుంటే, నరకము స్వర్గమున్నది అంటున్నారు. నరకము స్వర్గము ఉంది అని ఎంతో మంది చెప్తూ ఉన్నారు. మరి నరకం అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? నరకం అంటే అక్కడ ఎన్నో రకాలైన శిక్షలు ఉంటాయని,
అది ఎంతో భయంకరమైన ప్రదేశమని, అది యముని యొక్క లోకమని, అక్కడ యమకింకరులు ఎన్నో రకాలైన హింసలకు గురి చేస్తారని అంటారు. అది దుఃఖాలు కలిగించే నివాసమని, పాపం ద్వారా నరకలోకం లభిస్తుందని చెబుతూ ఉంటారు. మరి స్వర్గం అంటే అక్కడ రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సర స్త్రీలు ఉంటారని, దేవతలందరూ కూడా స్వర్గంలో ఉంటారని అంటారు. అలాగే అక్కడ అమృతం లభిస్తుందని, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయని, ఎటువంటి శిక్షలు లేకుండా నిరంతరం ఆనంద అనుభూతి పొందే అవకాశం ఉంటుందని, పుణ్యం ద్వారా ఈ స్వర్గం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఈ ప్రకారంగా నరకము, స్వర్గము అనేవి ఉంటాయని లోకంలో ప్రజలంతా చెప్పుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని తర్వాత జనప్రకరంబులు పాప పుణ్యముల్ పొరయగా అంటున్నారు. ఈ ప్రజలంతా కూడా పాప పుణ్యాలతో ఈ స్వర్గ నరకాల్ని పొందుతున్నారని అంటారు. పాపం అన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయకూడని పని చేసినప్పుడు పాపం వస్తుందని, చేయాల్సిన పని చక్కగా చేసినప్పుడు పుణ్యం వస్తుందని విధి రూపంలో దాన్ని నిర్ణయించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాప పుణ్య విషయాలు అనే ధోరణి ఆయా ఆచార వ్యవహారాల్లో అందరినీ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ ఈ పాప పుణ్యాలను గురించి ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించి స్వర్గ నరకాలకు దారులుగా చూపించి, అది మానవ జన్మ నశించిపోయిన తర్వాత అంటే మరణించిన తరువాత లభించే స్వర్గ నరకాలుగా దాన్ని చిత్రించడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో అజ్ఞానంతో కూడుకున్న వాదన. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు? రాజకీయముల పోలెడు నీ అధికారము ఎచ్చట ఎవ్వరు కిక్కురింతురు అని ప్రశ్నిస్తున్నారు. ఒకానొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆ వ్యక్తికి ఇంత శాతం పుణ్యం ఉందని, ఇంత శాతం పాపం ఉందని, ఇన్ని మంచి పనులు చేశాడని, ఇన్ని చెడు పనులు చేశాడని ఎవరైనా వెనుక దాగి ఉండి లెక్కిస్తున్నారా? అటువంటి వ్యక్తి ఉన్నారా? ఫలానా వ్యక్తికి ఇంత శాతం పుణ్యం ఉంది కాబట్టి ఇంతకాలం పాటు స్వర్గంలో ఉండాలని, ఇంత శాతం పాపం ఉంది కాబట్టి ఇంతకాలం పాటు నరకంలో ఉండి శిక్షలు అనుభవించాలని రాజకీయాలలాగా ఈ ధోరణి ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఎందువల్ల అంటే రాజకీయాల్లో ఏదైనా రెండు పార్టీలు వాటి యొక్క అధికారం కోసం ప్రయత్నించినప్పుడు రెండు పార్టీల్లో దేనికైతే ఎక్కువ మెజారిటీ ఉంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ ప్రకారంగా ఈ మానవ వ్యక్తిత్వంలో కూడా ఈ జీవుడికి కర్మలు అనేవి అంటకపోయినా కానీ ఆ జీవుని యొక్క జీవిత ప్రయాణంలో తాను చేసిన ఆయా కర్మలను అనుసరించి ఆ వ్యక్తికి ఇంత శాతం పుణ్యం ఉంది కాబట్టి స్వర్గమని, ఇంత శాతం పాపం ఉంది కాబట్టి నరకమని చెప్పి రాజకీయాలలాగా ఇచ్చే ఈ అధికారం ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు తెర వెనక ఉండి ఈ ఆటని అంతటిని ఆడిస్తూ ఉన్నారు? అసలు ఈ విధంగా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మనం ఆలోచించుకోవాలి. అసలు మానవ జన్మ నశించిపోయిన తరువాత ఇలా ఒకరు లెక్కించి మనల్ని స్వర్గానికి పంపడం, నరకానికి పంపడం అనేది ఉంటుందా అని. ఉంటుంది అని మనం ఆలోచించి చూస్తే అలా వెళ్ళి తిరిగి వచ్చిన మానవ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఏ వ్యక్తి అయినా నేను వెళ్ళాను అని చెబుతూ ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా తాను స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళాడు? అక్కడ నుండి తిరిగి భూమికి మళ్ళీ ఏ విధంగా జన్మ పొందడం కోసం రావడం జరిగింది? తల్లి గర్భంలో ఏ విధంగా తాను ప్రవేశించాడు? అక్కడి నుండి తిరిగి మానవ రూపంగా ఏ విధంగా తాను ఆవిర్భవించాడు? మొదలైన విషయాలన్నీ కూడా తప్పక చెప్పాలి. అందువల్ల ఇటువంటి విషయాలన్నిటినీ కూడా యథార్థాలు అని నమ్మకూడదు. అందుకనే ఈ రుధిర వార్ధిని మానవుడు ఒక్క నావయై నరకము స్వర్గ వీధుల గణన్ జనునే అవి సంఘటించినన్ అని అన్యాపదేశంగా ఇలా చెప్తున్నారు. మానవుడు తనకున్న మేధాశక్తిని ఉపయోగించుకుని ఏది నిజం, ఏది అబద్ధం
అనే విషయాన్ని పరిశీలిస్తే సత్యం బోధపడుతుంది. వాస్తవాన్ని గమనిస్తే పాపపుణ్యాలు అనేవి మనం చేస్తున్న కర్మలను అనుసరించి ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువ పాపాలు చేసినప్పుడు దుఃఖాల రూపంలో మన జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నాము. ఎక్కువ మంచి పనులు మనం చేసి పుణ్య సంపదను, ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకున్నప్పుడు మన జీవితాన్ని సుఖమయం చేసుకుని స్వర్గంగా ఈ జీవితాన్ని మార్చుకునే అవకాశం కలుగుతుంది. ఇక్కడ రుధిరవాదిని అన్నారు. ఈ ప్రపంచం ఎంతో భయంకరమైన రక్త సముద్రం అని చెప్పడం జరిగింది. ఎందువల్ల అంటే ఇది ఎంతో కష్టాలతో కూడుకున్నది. ప్రతిరోజు ఎన్నో కష్టాల్ని, దుఃఖాల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఏ దశలోనూ కూడా ఎల్లప్పుడూ సుఖంగా ఉన్న స్థితి మనకు కనిపించదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే వ్యక్తి మనకు కనిపించడు. అందువల్ల ఈ ప్రపంచం అంతా కష్టాలతో కూడుకున్న సముద్రం లాంటిది అని చెప్పారు. దీనిని దాటడానికి ఆధ్యాత్మికతయే మార్గము. అందువల్ల ఒకవేళ ఆ స్వర్గ నరకాలు వేరే లోకాలుగా ఉన్నాయి అని అనుకున్నట్లయితే భయంకరమైన ఈ రక్త సముద్రంలో ఏ మానవుడైనా ఒక నావగా తాను ప్రయాణం సాగించి ఆ స్వర్గ నరకాలను దర్శించడానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకంటే ఆ విషయం సరైనది కాదు. స్వర్గ నరకాలు భౌతికంగా వేరే లోకాలుగా లేవు. అవి ఈ లోకంలో సుఖదుఖాల రూపంగా తెలియబడుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతో సత్యాన్ని గ్రహించి ఈ లోకాన్ని స్వర్గంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పాపపుణ్యాలు అన్నీ స్వర్గ నరకాలు అని చెబుతూ మానవ జన్మ నశించిన తర్వాత ఎవరో అక్కడ ఎక్కడో కూర్చొని రాజకీయాలలాగా ఈ మానవులకు స్వర్గం నరకం నిర్ణయిస్తారని చెప్తున్న మాట పూర్తిగా అబద్ధం. సత్యాన్ని తెలుసుకుని జిజ్ఞాసతో విశ్లేషణ చేసుకుంటే యథార్థం తెలియబడుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఈశ్వర స్థానం చేరి తరించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఆధ్యాత్మిక దృక్పథాన్ని మనమంతా ఏర్పరచుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక తత్వాన్ని దర్శించగలిగే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ప్రశాంతతతో, తృప్తిగా జీవన విధానం సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక దృక్పథాన్ని తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదించే సద్గురుమూర్తులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. ఈ పీఠం 6వ పీఠాధిపతి మహాకవి తత్వవేత్త డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథములో అన్యాపదేశము అనే శీర్షికలో ఆధ్యాత్మిక సత్యాన్ని అన్యాపదేశంగా బోధిస్తున్న ఒక పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్రలేఖకుడా, నీవు చిత్రమైన బొమ్మలు వేసి వ్యాఖ్యాతవగుచు పొంగుచున్నావు గాని నీ బొమ్మ వేసుకొని చూచుకొనవేమి నీలోని సోయగంబు. ఓ చిత్రకారుడా, నువ్వు విచిత్రమైన బొమ్మలు వేసి వాటి గురించి చెబుతూ పొంగిపోతున్నావు. కానీ నీ బొమ్మ వేసుకొని నీలోని ఆత్మ సౌందర్యాన్ని దర్శించవెందుకు అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ఈ పద్యం చిత్రకారుల్ని విమర్శించినట్లుగా అనిపించే పద్యమే అయినా ఆ చిత్రకారుల్ని ఉద్దేశించి అంటున్న దానిలో ఉన్న తత్వాన్ని, సత్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరినీ విమర్శించాలనే భావనతో చెప్పిన పద్యం కాదు. కానీ ఇందులో ఆధ్యాత్మిక దృక్పథం కనిపిస్తుంది. చిత్రలేఖుడా అని సంబోధిస్తూ చిత్రకారుల్ని ఉద్దేశించి చెప్తున్నారు కదా. సామాన్య మానవులైన మనందరికీ ఇది అవసరం లేదు అని అనుకోకూడదు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్తున్న పద్యంగానే అన్వయించుకోవాలి. ఎందుకంటే
మన అందరం ఏదో ఒక సమయంలో చిత్రాలు గీసిన వారమే. చిత్రలేఖనం అనేది ఇష్టం లేదు అనేవారు ఎవ్వరూ ఉండరు. అది ఏ విధంగా అయినా కావచ్చు. ఆ చిత్రాలనే నేటి కాలంలో కెమెరాలలో ఫోటోలుగా తీసుకుంటున్నాం కూడా. మనం చూస్తున్న ప్రతి ఒక్కటి చిత్రమే. కాబట్టి ఈ చిత్రాలను చూస్తూ వాటిల్ని ఫోటోలుగా తీసుకుంటూ దాచుకుంటూ మనమంతా ఈ పద్యాన్ని తప్పక తెలుసుకోవాలి. అందువల్ల చిత్రలేఖుడా అని సంబోధించినంత మాత్రాన ఇది సామాన్యులకు దూరమైన అంశము అని అనుకోవడానికి లేదు. మరి చిత్రకారుని ఉద్దేశించి ఏం చెప్తున్నారంటే, నీవు చిత్రమైన బొమ్మలు వేసి వ్యాఖ్యాతవగుచు పొంగుచున్నావు అంటున్నారు. ఆ చిత్రకారుడు ఏం చేస్తాడు? రకరకాలైన అంశాలని చిత్రీకరిస్తాడు. తాను చూసిన అంశాలు తన మానసిక కల్పనకు కూడా ఆకారాన్ని ఇచ్చి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా బొమ్మలు వేస్తాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, ఇంట్లో పెట్టుకునే దీపం నుండి పౌర్ణమి వెన్నెల వరకు ప్రకృతిలో ఉన్న రకరకాలైన అంశాలను తీసుకుని ప్రకృతి యొక్క అందాన్ని చిత్రీకరించడం, పర్వతాలు, పక్షులు, జంతువులు, నదులు, సరస్సులు, ఇలా ప్రకృతిలో ఉన్న విషయాలు మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో ఊహించినవి, చూసినవి ఎంతో అద్భుతంగా చిత్రం రూపంలో చిత్రీకరించి చూపించి వాటిని వ్యాఖ్యానించి ఎంతగానో పొంగిపోతూ ఉన్నావు. ఇక్కడ ఆధునిక యుగంలో మనం విశ్లేషించుకుంటే చిత్రకారుడే కాదు, మనం ఏదైనా ఒక ఫోటో తీసుకున్నప్పటికీ దానికి ఎంతో ఆనందిస్తూ ఉంటాం. అందులో ఏదో ఒక విషయాన్ని చూసుకొని ఏదో ఒక విధంగా దానిని అన్వయించుకుని వివరించుకుని దానిలో ఉన్న విషయాలన్నీ మనం మనసులో నిక్షిప్తపరుచుకొని వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ ఎంతో పొంగిపోతూ ఉంటాం. మరి ఆ విధంగా చిత్రకారులు ఎన్నో రకరకాలైన బొమ్మలు వేసి ఎంతో అద్భుతంగా ఉన్నాయని మెప్పులు పొందుతూ ఆనందిస్తూ ఉన్నారు. మనంతా సామాన్య మానవులం. మనంతా కూడా ఫోటోలు, చిత్రాలు చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం. అందువల్ల ఇలా చేస్తున్న వారందరినీ ఉద్దేశించి ఏం చెప్తున్నారు అంటే, కానీ నీ బొమ్మ వేసుకొని చూచుకొనవేమి నీలోని సోయగంబు అంటున్నారు. కానీ నీ బొమ్మ వేసుకుని నీలోని ఆత్మ సౌందర్యాన్ని ఎందుకు దర్శించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. మన బొమ్మ మనకెక్కడ కనిపిస్తుంది? నీటి యొక్క ప్రతిబింబంలో మనకి కనిపిస్తుంది. అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన చిత్రం మనకి కనిపిస్తుంది. మరి ఆ విధంగా చిత్రకారుడు తాను చూసిన విషయాలన్నిటినీ కూడా చిత్రం రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నాడే, మరి తన యొక్క నిజ రూపాన్ని ఎందుకు చిత్రంగా చిత్రీకరించుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇక నిజరూపం అనేది తన యొక్క భౌతికమైన దేహం యొక్క ఆకారము అని కాదు, ఆత్మతేజమే నిజరూపము. దానిని తెలుసుకోవు ఎందుకు అని చెప్తున్నారు. మనం అనుభవిస్తున్న ప్రతి విషయానికి మూలంగా ఉన్న శక్తి ఏది అని ఆలోచిస్తే నేను అని చెప్పడానికి ఆధారమైన శక్తి అదే నిజమైన నేను. ఆ నేను అనేది శరీరానికి మనసుకి కాదు. ఆ నేను అని చెప్తున్నటువంటి శక్తి ఆత్మతత్వంగా ఉంది. అటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి నీలో ఉన్న సౌందర్యాన్ని నువ్వు ఎందుకు దర్శించవు? నీ యొక్క బొమ్మని, నీ యొక్క నిజరూపాన్ని నువ్వు చిత్రీకరించుకుని ఎందుకు ఆనందించవు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రసస్వరూపమైన తేజస్సు నుండి ఈ విశ్వమంతా ఆవిర్భవించింది. ప్రతి అణువులోనూ కూడా ఆ రసస్వరూపమైన తేజస్సు నిండి ఉంది. మనందరిలోనూ ఆ తేజస్సు ఉంది. ఆ తేజస్సే ఆత్మతత్వము అని చెప్పబడుతుంది. మన యొక్క భౌతిక దృష్టిని, భ్రాంతి తత్వాన్ని విడిచిపెట్టి అభౌతిక దృష్టితో ఆధ్యాత్మిక మార్గంలో ఈశ్వరత్వాన్ని పొంది తరించాలనే భావనతో మనం ప్రయాణం సాగించినప్పుడు మనలో ఉన్న దివ్య తేజస్సు మనం దర్శించవచ్చు. అది ఆత్మతత్వంగా తెలియబడి ఆ ఆత్మ తేజస్సులో నిమిడీకృతమై ఉన్న రహస్యమైన ఈశ్వర రసస్వరూపమైన తేజస్సును ఆత్మతత్వంలో మనం గ్రహించినప్పుడు ఆత్మ పరమాత్మలు వేరు కాదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అదియే
కైవల్య స్థితి. సమస్త విశ్వంలో ఉన్న తేజస్సు తనలో ఉన్న తేజస్సు ఒకటే అని ఎరుక కలిగినప్పుడు, తానే అంతటా నిండి ఉన్నాను అనే స్థితి ఏర్పడినప్పుడు, అంతటా తనను తాను దర్శించుకుని అన్నీ తానే అయిన స్థితిలో తనను తాను అంతటా దర్శించినటువంటి ఆ చిత్రాన్ని ఎందుకు చిత్రీకరించుకోవడం లేదు, ఎందుకు ఆ విధంగా దర్శించడం లేదు అని తత్వవేత్త ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, రకరకాలైన బొమ్మలు వేసి వాటి గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పొంగిపోయే మనమంతా నిజమైన రూపాన్ని ఎందుకు దర్శించలేకపోతున్నాము? నిజమైన రూపాన్ని చిత్రీకరించుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మ సౌందర్యాన్ని ఎందుకు దర్శించలేకపోతున్నామో ఆలోచించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించి అంతటా తానే అయిన స్థితి అంటే ఆత్మజ్ఞాన స్వరూపమైన స్థితి పొందడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు.